వెల్కమ్ టు చంద్ర బిగ్ టాక్. తెలంగాణ రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. లోక్సభ ఫలితాలు టీఆర్ఎస్కు పూర్తి వ్యతిరేకంగా రావడంతో గులాబీ పార్టీ రాష్ట్రంలో కుదేలైపోయింది. పడిపోయిన చోటే నిలబడే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ను వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందనే ఆరోపణలు చేస్తున్నారు. ఆ వెంటనే విద్యుత్ కొనుగోళ్లు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనూ బీఆర్ఎస్ నేతల పాత్ర ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో కేసీఆర్కు నోటీసులు అందటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కేసీఆర్ గొర్రెల పంపిణీ స్కామ్లోనూ బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందనే వాదన మొదలైంది. ఇప్పటికే ఈ కేసుపై ఫోకస్ పెట్టిన ఈడీ దూకుడు పెంచనుంది. గొర్రెల పంపిణీ స్కామ్లో కేసీఆర్కు ఈడీ నోటీసులు ఇచ్చిందని ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించడం చూస్తే మొత్తంగా బీఆర్ఎస్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు అర్థమవుతుంది. ఇది అంశాల్ని ఇవాల్టి మన బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. వరుసగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు కమిషన్లు విచారణకు ఆదేశాలు జారీ చేసి విచారణ ముమ్మరం చేస్తుంటే, మరొక వైపు తాజాగా గొర్రెల స్కామ్లో ఈడీ రంగంలోకి దిగిందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అక్కడ మనీ లాండరింగ్ జరిగింది అన్న ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిజంగా కేసీఆర్ గత ప్రభుత్వంలో ఇన్ని తప్పిదాలు జరిగాయా అన్న అంశానికి సంబంధించి మనం డిబేట్ను ప్రారంభిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అందసత్యం గారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. కాసేపట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు మనకు జాయిన్ అవుతారు. మొదట మనం డాక్టర్ అందసత్యం గారి దగ్గరికి వెళ్దాం. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సత్యం గారు, నమస్తే అండి. నమస్తే అండి. రైట్ సార్, ఇంతకుముందు నేను ప్రస్తావించినట్టుగా చాలా కేసుల్లో అంటే కేసీఆర్ చుట్టూ కానీ లేకపోతే బీఆర్ఎస్ నేతలను గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న తరుణంలో తాజాగా పెద్ద ఎత్తున గొర్రెల స్కామ్ జరిగింది. సుమారు 700 కోట్లు చేతులు మారాయి అన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడీ కూడా రంగంలోకి దిగినట్టుగా కొద్దిసేపటి క్రితమే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఏంటి సార్ నిజంగా, అంటే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కదా ఏమైనా దర్యాప్తు చేయాలన్నా అసలు ఈడీ పాత్ర ఏంటి? ఈడీ అంటే మనీ లాండరింగ్ జరగాలి, విదేశాలకు డబ్బులు వెళ్ళాలి, లేకపోతే నల్లధనం తెల్లధనంగా మారాలి. ఇవన్నీ అంశాలు లేకుండానే ఈడీ దర్యాప్తు చేయడం సాధ్యమంటారా? మన అన్అఫీషియల్ మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ మనీ లాండరింగ్ కిందకే వస్తాయండి. కాబట్టి ఇవాళ ప్రభుత్వం దరిదాపు 4000 కోట్లు ఖర్చు చేస్తే మరి 700 కోట్లు అంటున్నారు. 700 కోట్ల, 1000 కోట్ల, 300 కోట్ల తేలాల్సి ఉంది. ఇవి ఆబ్జెక్టివ్ ఏమిటంటే ప్రపంచీకరణ వచ్చినాక వృత్తుల వారి వ్యవస్థ దెబ్బతిన్న తర్వాత ముఖ్యంగా బీసీలు వృత్తుల వ్యవస్థను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల చర్యలు తీసుకుంటాయి. దాంట్లో భాగంగా ఇక్కడ ఇప్పుడు సపోజు పద్మశాలీలు అయితే చేనేత వృత్తి, కంసాలీలు వడ్రంగి అయితే వాళ్ళకు తగిన వృత్తులు, కమ్మరికో వృత్తి, కుమ్మరికో వృత్తి, ఇట్లా బీసీ కులాలకు వృత్తులు ఉన్నాయి, వృత్తుల వారి కులాలు. కాబట్టి యాదవులకు ఇవాళ గొర్రెల పంపిణీ చేస్తే వాళ్ళు స్వయం పోషకంగా పోషించుకుంటారనే ఉద్దేశంతో పథకాన్ని ప్రవేశపెట్టారు. కానీ ప్రవేశపెట్టిన తర్వాత ఇవాళ బ్యూరోక్రసీ కానీ పాలిటిక్స్ కానీ కలిపి ఇవాళ కరప్షను విపరీతంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కూడా కరప్షను జూలు విలుస్తుంది. అవకాశం ఉన్న చోటల్లా కరప్షన్ పాల్పడుతున్నారు పాలిటీషియన్స్ ప్లస్ బ్యూరోక్రాట్ కలిసి. ఏనాడో కేఎన్ పనిక్కర్ అన్నాడు ఈ మాట, అవినీతి అంటే ఒక్క అధికారులే కాదు, అధికారులు రాజకీయాలు కలిస్తేనే అవినీతి వస్తుందని చెప్పేసి ఆనాడు. ఇది ఈనాడు కూడా నిజమే. ఈ బ్యూరోక్రాట్లు చేసేటువంటి అవినీతికి బ్యాకప్ పొలిటీషియన్స్ లేకుండా ఇవి జరగవు. మొదటి విషయం. రెండవది, గొర్రెల విషయానికి వస్తే అవి సరే కుటుంబానికి ఒక యూనిట్ చొప్పున ఇవ్వండి అని చెప్పేసి కొన్ని గొర్రెలు ఒక గొర్రెపోతు కలిపి అట్లా పంపిణీ చేయాలని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఏ పని అయినా కాస్త లాంగ్ టర్మ్లో చేస్తున్నారు అనుకోండి, వెంటనే అవినీతి ప్రవేశిస్తుంది. ఎంత కమిషన్ తీసుకోవచ్చు, ఎంత కమిషన్ మిగిలించుకోవచ్చు అని. ఇది మరి దీని వార్తలు చూస్తే మరీ అధ్వానంగా ఉంది. ఎట్లా అంటే వెహికల్స్ కూడా ఆటోలు, స్కూటర్లు, అంబులెన్స్ల నెంబర్లు పెట్టి వెహికల్స్ మీద
గొర్రెలను సప్లై చేసినట్టు ఇతర జిల్లాల నుంచి అక్కడికి బిల్లులు పెట్టారు. అట్లాగే గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబ్బులు డిపాజిట్లు అన్నోన్ పర్సన్స్ మీద డిపాజిట్ చేశారు. తర్వాత అన్నోన్ పర్సన్స్ కు దగ్గర కొన్నట్టుగా వాళ్ళ దగ్గర నుంచి ఇన్వాయిస్లు తర్వాత బిల్లులు గుట్టించారు. ఇట్లా మొత్తం మీద అంతా గాలిలోనే తిప్పుతూ డబ్బులు దుర్వినియోగం చేశారు. సాధారణంగా ఏ గవర్నమెంట్ అయినా లాంగ్ టర్మ్ లో అంటే ఎక్కువ కాలం పరిపాలిస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఇటువంటి పనులు చేస్తారు. 5 ఏళ్లు పరిపాలించినప్పుడు ఎలక్ట్గా ఉన్నారు, రెండో 5 ఏళ్ళు వచ్చే వరకు అన్ని ఇటువంటివే జరిగినాయి. ఇటువంటివి జరుగుతూ ఉంటే మళ్ళీ కూడా మన ప్రభుత్వం అవకాశం ఉంది, అప్పటికి పట్టించుకునేవాడు ఎవడుండలే అని చెప్పేసి ఇట్లా కొనసాగేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇవాళ మనం చూస్తున్నాగా అసలు మామూలుగా ఎకానమీలోనే 40% కరప్షన్ ఉందని ఎప్పటి నుంచో అంచనాలు ఉన్నాయి. 100 రూపాయలు ఖర్చు పెడితే ప్రజలకు చేరటం కానీ లేదా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ 60 రూపాయలే సద్వినియోగం అయితేనే మిగతా 40 రూపాయలు రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్స్, ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ వీళ్ళ చేతుల్లో మారుతున్నాయి. కాబట్టి అదే పరిస్థితి వల్ల మనం కర్ణాటకలో చూశాంగా, ఒక్క మాటతోటి కర్ణాటక బీజేపీ ప్రభుత్వం ఓడిపోయింది. కాంట్రాక్టరు ఆత్మహత్య చేసుకుంటూ కాంట్రాక్టర్ల సంఘం తరఫున 40% కమిషన్ లేదు, ఏ పని చేయట్లేదు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తే దాని పేరు 40% గవర్నమెంట్ అని పెట్టారు. అదే ఎన్నికల్లో మెయిన్ ఇష్యూ అయింది, ఓడిపోయింది. కాబట్టి ఇవాళ ప్రతి చోట 30 to 40% కమిషన్, రాజకీయ నాయకులు, తర్వాత బ్యూరోక్రాట్లు, తర్వాత మధ్యవర్తులు వీళ్ళందరూ ఈ విధంగా మింగేస్తూ ఉంటే ఇటువంటి స్కాండల్స్ జరుగుతున్నాయి. ఇవాళ ఇప్పుడు మరి ఇది నిజంగానే బిల్లులుండి ఇన్వాయిస్లుండి డబ్బులు చెల్లించారంటే పెద్ద ఇష్యూ కాదు. కానీ ఎక్కడ ఏమి లేకుండా కేవలం మనీ ట్రాన్స్ఫర్స్ అయినాయంటే ఈడీ పరిధిలోకి వస్తుంది, ఈడీ జోక్యం చేసుకుంటుంది. ఈడీ స్వతంత్రంగా జోక్యం చేసుకునే అవకాశం లేదు. సహజంగానే కేంద్ర ప్రభుత్వం యొక్క మానిటరింగ్ లేకుండా ఈడీ పెద్దగా ఎంటర్ కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మానిటరింగ్ ఉంటే ఈడీ ఎంటర్ అయింది నిజమైతే కేంద్ర ప్రభుత్వం యొక్క కేంద్ర ఏజెన్సీల యొక్క మానిటరింగ్ ఉంటుంది. ఇలా మానిటరింగ్ ఉండదంటే దాన్ని రాజకీయంగా ఆలోచించినప్పుడు ఎప్పటి నుంచో బీజేపీకి బీఆర్ఎస్ తెలంగాణలో తుదముట్టించాలని ఉంది. ఓకే, ఇవాళ ఆ ప్రాసెస్ పార్లమెంట్ ఎలక్షన్ లో స్టార్ట్ అయింది. పార్లమెంట్ ఎలక్షన్ లో వాళ్ళకు 36% ఓట్లు ఇచ్చినాయి. ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ఇంకా డ్యామేజ్ చేస్తే వాళ్ళ 16 నుంచి 6-0 పడిపోయే అవకాశం ఉంది. ఓకే, అది ఆ ఓటింగ్ బీజేపీకి షిఫ్ట్ అయితే రేపు కాంగ్రెస్ తోటి డి అంటే డి అని పోట్లాడే పరిస్థితి రావచ్చు. రేపు జడ్పీటీసీ ఎలక్షన్ లో, జిల్లా పరిషత్ ఎలక్షన్లలో. అవును, కాబట్టి ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ నాయకత్వంలో కాస్త సెక్యులర్ భావాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కాంగ్రెస్ లో చేరిపోయే అవకాశం ఉంది. అట్లా కాదు, కాంగ్రెస్ లో చేరితే పదవులు రావు, ఇప్పటికే నిండిపోయింది అనుకుంటే బీజేపీలో చేరే అవకాశం ఉంది. మొత్తం మీద సీన్ నుంచి బీజేపీని డిజపియర్ చేయాలని బీజేపీకి ఉంది, కాంగ్రెస్ కు ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన తప్పులన్నీ ఇటువంటి అవకాశాలుగా దొరుకుతున్నాయి. ఇవాళ కాళేశ్వరంలో తప్పులు కానీ, లేకపోతే మన ఫోన్ ట్యాపింగ్ కానీ, లేకపోతే లిక్కర్ స్కామ్ కానీ, ఇటువంటి అన్ని కూడా ఇవాళ ఒకదాని వైపు ఒకటి బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఇంకా డ్యామేజ్ అవుతూ రావడానికి కారణం వాళ్ళు చేసిన తప్పులు బయటపడుతూ ఉండటమే. ఇది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇవాళ అప్పీల్ టాస్క్ ని బీఆర్ఎస్ ఫేస్ చేస్తుంది. రైట్ ఓకే, మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. వారితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణి అరవింద్ గారు ఉన్నారు. మొదట మనం కపిలవాయి దిలీప్ కుమార్ గారి దగ్గర వెళ్దాం. దిలీప్ గారు నమస్తే అండి. నమస్తే. రైట్ సార్, వరుసగా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ విచారణ జ్యుడిషియల్ కమిషన్స్ కూడా వేసింది. అయితే తాజాగా ఈ గొర్రెల పంపిణీ స్కీమ్కు సంబంధించి ఈడీ కూడా ఎంటర్ అయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఏంటి సార్ మీ స్పందన? అంటే ఈడీ మనీ లాండరింగ్ జరిగితే జనరల్గా ఎంటర్ అవుతుంది, సహజంగా కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంటర్ స్టేట్ పర్చేజెస్, మనీ ట్రాన్స్ఫర్స్, బోగస్ బిల్స్ ఇవన్నీ కూడా ఆ స్కామ్ 700 crores స్కామ్ జరిగినట్టుగా, అంటే అంత తక్కువ చిన్న స్కీమ్ లో అంత లార్జ్ స్కేల్ కరప్షన్ జరగడం అనేది సర్ప్రైజింగ్. హలో సార్, చెప్పండి సార్, ప్లీజ్ కంటిన్యూ. అయితే ఇప్పుడు రకరకాల మన అంతలో కూడా మన ఎలక్షన్స్ ముందు కూడా
తెలంగాణ ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టుగా కర్ణాటకలో 40% కరప్షన్ అన్నట్టు తెలంగాణలో 30% కరప్షన్ అనేది అప్పుడు మాజీ సీఎంఏ చెప్పుకున్నాడు. దళిత బంధు లాంటి స్కీమ్ కూడా మావాడు వదలట్లేదు, అందరూ కూడా 30% వస్తారు అన్నాడు ఆయన చెప్పుకున్నాడు. సో అప్పుడు ఇక్కడ కూడా ఏమైందంటే 30% అనేది ఫిక్స్డ్ నామ్ లాగా అయిపోయింది. 30% ఇస్తే తప్ప ఏ స్కీమ్ కూడా అంటే స్కీమ్లన్నీ స్కామ్లు అయినటువంటిది ఎలక్షన్ ముందు ఒక ప్రచారం జరిగింది విరివిగా. అది వాళ్ళు ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్. సో ఆ తర్వాత ఒక్క శివబాలకృష్ణ పట్టుకుంటే ఒక ఆఫీసర్ 15 కోట్లు పట్టుకుంది 1500 crores. ఏదండి ఎన్ని రకాల స్కామ్లు ఉన్నాయి, ఎన్ని స్కీములు ఉన్నాయి, ప్రతి దాంట్లో మీరు ముట్టుకుంటే అది తేనె తిట్ట ముట్టుకుంటే కందిరీగల్లాగా లేస్తున్నాయి తప్ప మీకు ఏది కూడా స్కామ్ ఫ్రీ ఉన్నటువంటి స్కీమ్ లేనే లేదు. మీరు ఇప్పుడు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఏసీబీ 150 persons అరెస్ట్ చేస్తుంది, 150 cases. మీరు ఆ లిస్ట్ ఉందో లేదో నాకు తెలియదు కానీ రకరకాల స్కీములు ఇవన్నీ ఆఫీసర్స్ అక్రమ మార్గాల్లో సంపాదించిన డబ్బులు కావచ్చు, లేదా డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కావచ్చు, లేదా స్కీములు ఉన్న స్కాములు కావచ్చు. సహజంగా మీరు అన్నట్టుగా ఎంత అపోజిషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇతర విపక్షాలు కూడా గగ్గోలు పెట్టే అంశాలే కాబట్టి సహజంగా ఈరోజు ఎంక్వైరీని వాళ్ళు ఫేస్ చేయాల్సిన అవసరం వస్తుంది. అందుకే జస్టిస్ నరసింహారెడ్డి గారి కామెంట్ చేస్తే కూడా ఈ రోజు ఆ నోటీసులు మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా రావడం మనం చూసాం. అందులో కూడా ఆయన కామెంట్ చేశాడు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ లోపల లోపాలు జరిగాయి. సో రేపు మాపా నివేదిక వస్తుంది. కాబట్టి మీరు అది టెలి స్కామ్ తీసుకోండి, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ తీసుకోండి, లేదా గొర్రెల స్కామ్ తీసుకోండి, లేదా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి రకరకాల ఎగ్జామ్షన్ తీసుకోండి, ఓఆర్ఆర్ మీద రకరకాల ఎగ్జామ్షన్ తీసుకోండి, జియోలు తీసుకోండి. ఎక్కడ మీరు ముట్టుకుంటే అక్కడ ఉప్పలు తెప్పలుగా కరప్షన్స్ యొక్క ఉదంతాలు కనపడతాయి తప్ప ఎక్కడ కూడా రివ్యూ చేసినట్టు కానీ ఆపడానికి ప్రయత్నం చేసినట్టు కానీ ఎక్కడ దాఖలాలు లేవు. ఎవరి ఎంపీలతో సహా, ఎమ్మెల్యేలతో సహా, మంత్రులతో సహా యథేచ్ఛగా సామంతరాజులాగా తెలంగాణ అధికారం వచ్చిన 10 ఏళ్ళు లూటీ చేశారు. సో సహజంగా మీరు ఒకదాని తర్వాత బయటపడుతుంటే మనం చేయలేనిదే ఉంది, కరప్షన్ ఉంది, అక్కడ రీజన్ ఉంది. ఎంక్వైరీస్కి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. సో మీరు రాబోయే 3 నెలల్లో ఇంకా ఎన్ని విషయాలు బయటకు వస్తే మీరు వేచి చూడండి, మనమే సర్ప్రైజ్ కావాల్సి వస్తుంది. రైట్ థ్యాంక్ యూ. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణి అరవింద్ గారు ఉన్నారు. అంతకుముందు ఒక చిన్న బ్రేకింగ్ అయితే అంతా ఉంది. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవినీతి నిధుల దుర్వినియోగంపై ఈడీ రంగంలోకి దిగింది. అధికారికంగా ఒక లేఖను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. అందులో భాగంగా తెలంగాణ స్టేట్ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎండీకి కూడా ఈడీ లేఖ రాసింది. అవసరమైన వివరాలు సమర్పించాలి అని చెప్పి కూడా కొన్ని వివరాలు కోరింది. దానికి సంబంధించిన అధికారికంగా లేఖ కూడా ఈడీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన పరిస్థితుల్లో బీఆర్ఎస్ నేత కర్ణి అరవింద్ గారు ఉన్నారు మనతో పాటుగా. అరవింద్ గారు నమస్తే అండి. నమస్తే. రైట్ సార్, ఏంటి ఇప్పుడు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వము విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కానీ, లేకపోతే కాళేశ్వరం విషయంలో కానీ, లేకపోతే ఇతరత్ర గత ప్రభుత్వ హయాంలో అమలైన కొన్ని స్కీమ్స్లో పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం జరిగింది, 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి అన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలోనే తాజాగా గొర్రెల స్కీమ్కు సంబంధించి ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఏంటి ఎట్లా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఈ పరిణామాలను? సార్, ఈడీ దిగినా లేదు అనుకుంటే, జ్యుడిషియరీ కమిషనర్లు దిగినా లేదు అనుకుంటే, ఇంకా ఎట్లాంటి దర్యాప్తు సంస్థలు దిగినా కూడా ఎట్లాంటి దాంట్లో మేము ఇరుక్కోము అనేటువంటి విషయం మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం సార్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏమైపోయింది అని అంటే, దేవుని మీద ఓట్లు, కేసీఆర్ మీద తిట్లుగా ఇవాళ మారింది. అదే కోవలో ఇవాళ అనేక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఏ కోణంలో మాట్లాడుతూ ఉన్నారో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు సార్. అయితే నేను ఇక్కడ చెప్పొచ్చేటువంటి విషయం ఏంటి అని అంటే, ఒక మానవీయ కోణంలో ఆలోచన చేసి ఇవాళ గొల్లోళ్లకు ఇయ్యాలి, గొల్ల కుర్మ సోదరులకు గొర్రెలు ఇయ్యాలి అని వాళ్ళు కుల వృత్తిని అభివృద్ధి చెయ్యాలి అని చెప్పి ఈ సువిశాల భారతదేశంలో నాకు తెలిసైతే కేవలం కేసీఆర్ గారు ఒక్కరు మాత్రమే ఇట్లాంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి దానికి ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా వేసినటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది సార్. వేరే ఏ రాష్ట్రంలో కూడా అట్లాంటి పరిస్థితి లేదు. రెండోది, దళిత వాడలన్నీ ధనిక వాడలు కావాలని, దళితుల దరిద్రం అంతం కావాలి, అదే మన పంతం కావాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి గౌరవ కేసీఆర్ గారు ఇవాళ ఆ దాంట్లో కూడా అవకతవకలు జరిగినాయి అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. ఇవాళ అన్ని అంటే కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి
పథకంలో అవినీతి జరిగింది అనేటువంటి ఆరోపణ చేస్తున్నటువంటి అంటే ఇప్పుడున్నటువంటి నాయకులు, కాంగ్రెస్ సోకాళ్ళు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒకటే విషయాన్ని చాలా స్పష్టంగా మేము గతంలో అనేక సందర్భాలలో చెప్పినాం, ఇవాళ కూడా మేము చెప్తా ఉన్నాం సార్. ఇవాళ ఈడీ వచ్చి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు దర్యాప్తు చేసినా, లేదు అనుకుంటే వేరే సిట్టింగ్ జడ్జితో కూడా అది కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీరు చూసిండ్రు. గతంలో కూడా అసెంబ్లీలో మేము మాట్లాడినాము. మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, మా నాయకులు పల్లారాజేశ్వర రెడ్డి గారు అందరూ కూడా ఆ రోజు చాలా స్పష్టంగా అసెంబ్లీ వేదిక ద్వారా పచ్చి అబద్ధాలని వాళ్ళు ప్రవేశపెడుతుంటే, పచ్చి అబద్ధాలను శ్వేతపత్రం పేరిట ప్రవేశపెట్టినప్పుడు కూడా మేము ఖండించినాం సార్. అయితే ఇక్కడ మేము చెప్పొచ్చేటువంటి విషయం ఏంది అని అనుకుంటే, సరే వాళ్ళు గొర్రెల పంపకం విషయంలో ఈడీ వచ్చి దర్యాప్తు చేయనివ్వండి, స్వాగతిస్తా ఉన్నాం, వీఆర్ రెడీ అనేటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. దాంతో పాటు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తాము అని అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా సార్? 24 గంటల కరెంటు ఇవాళ తెలంగాణ రాష్ట్రం వస్తే అంధకారం అయిపోతది అని చెప్పి ఎక్కిరించినటువంటి వాళ్లకు ఇవాళ విరాజిల్లుతున్నటువంటి తెలంగాణని నిర్మించినటువంటి కేసీఆర్ గారి పైన నోటీసులు ఇస్తా ఉంటే తెలంగాణ సమాజం అంతా నవ్వుకున్నటువంటి పరిస్థితి ఉంది సార్. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మేము ఏమంటా ఉన్నాము అంటే సార్, అంటే కాంక్రీట్ గా, కన్స్ట్రక్టివ్ గా దర్యాప్తు చేయాలి, ఆ కోణంలో ఇయ్యాలి. ఎంతసేపు ఇవాళ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి గొంతుల్ని మేము నొక్కేయాలి అనేటువంటి భావనలో వీళ్ళు పనిచేస్తా ఉన్నారు. అయితే నేనేం చెప్తా ఉన్నాను అంటే సార్, ఇక్కడ కరెంటు విషయానికి మనం ఒకసారి మాట్లాడుకుంటే గనక 2014లో మనం రాష్ట్రం కొత్తగా ఆవిర్భవించినటువంటి రాష్ట్రంలో మనకు ఆ రోజు ఉన్నటువంటి కరెంటు 2700 మెగావాట్ల కరెంటు మనకు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది సార్. 2700 మెగావాట్లు మనకు వచ్చినాడు. మనకు ఉన్నటువంటి కరెంటు ఆ రోజు 2700 మెగావాట్లు సార్. అయితే 27,000 మెగావాట్ల కరెంట్ ఉండే. అయితే 10 సంవత్సరాల తెలంగాణ విభజన చట్టంలో 10 సంవత్సరాల పాటు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా మనం విడిపోతా ఉన్నాం కదా. ఈ 10 సంవత్సరాల పాటు మనకు ఇద్దరం కూడా ఈ కరెంటుని వినియోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఆ రోజు ఉన్నటువంటి విభజన చట్టంలో పొందుపరిచింది సార్. 53.89%, 53.89% ఏమో తెలంగాణ వినియోగించుకోవాలి, మిగతాది 66.11% ఆంధ్ర వాళ్ళు వినియోగించుకోవాలి అనేటువంటి చట్టం తెచ్చిండ్రు. అంతేకాకుండా తెలంగాణకు 2 మోసాలు జరిగినాయి సార్. ఈ 2 మోసాలు ఏంటంటే, ఒక మోసమేమో అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనుకుంటా సార్, ఈ చట్టాన్ని ఉల్లంఘించినటువంటి పరిస్థితి ఒక మోసం. అయితే రెండో మోసం, బీజేపీ పార్టీ ఆ రోజు ఏం చేసింది అంటే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి 7 మండలాలతో పాటు ఇవాళ దాదాపుగా 400 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి సీలేరు ప్రాజెక్టును కూడా ఆంధ్రలో కలిపేయడం మనకు దారుణమైనటువంటి మోసం. ఆ రోజు ఈ 2 మోసాల ద్వారా మనకు జరిగినటువంటి పరిణామాలందరూ మీ అందరూ కూడా చూసిండ్రు సార్. మీ అందరి డొమైన్ లో అవన్నీ ఉన్నాయి. దాంతో పాటు తెలంగాణ రాష్ట్రం ఇవాళకి కూడా నాకు తెలిసి మొన్నటి వరకు కూడా ఇప్పుడు కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఛత్తీస్గఢ్ తోని ఎత్తగొన్నది అనేటువంటి విషయం నాకంటే బాగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకే తెలుస్తుంది. అయితే నేషనల్ గ్రిడ్ లో మనం లేము సార్. నేషనల్ గ్రిడ్ లోకి మనకు రావాలి అని అనుకుంటే మనకు 4 గ్రిడ్లుగా ఉంటాయి సార్. మనమేమో సౌదర్న్ గ్రిడ్ లో మనం ఉన్నాం. మన పక్క రాష్ట్రమైనటువంటి ఏపీకేమో మనమే అందిస్తా ఉన్నాం. ఆ పక్కకున్నటువంటి కర్ణాటకలో కరెంట్ లేదు, తమిళనాడులో కరెంట్ లేదు. వాళ్ళ దగ్గర లేనప్పుడు మన దగ్గర ఉన్నటువంటి 2 ప్రత్యామ్నాయాలు ఏంటంటే, ఒకటి ఛత్తీస్గఢ్, కొద్దిగా ఒరిస్సా. ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం నేషనల్ గ్రిడ్ లోకి రావాలి అంటే వార్దా, డిచ్పెల్లి, అంగుల్, పలాస, వరంగల్, వరారా
ఈ 3 ప్రాజెక్టులని నిర్మించినప్పుడు మనం నేషనల్ గ్రిడ్ లోకి పోతాము అనేటువంటి ఆలోచన చేసి దాదాపుగా 2 మనం నిర్మించుకున్నాం. 3 లైన్ల నుంచి నేషనల్ గ్రిడ్ 3 లైన్ల పవర్ మనకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటది. ఆ కోణంలో ఆలోచన చేసి కేసీఆర్ గారు ఆ రోజు మనము ఛత్తీస్గఢ్ దగ్గర కేసీఆర్ గారు కొనలేశారు. తెలంగాణ ప్రభుత్వము ₹3.90 యూనిట్ కి కరెంటు ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి నేపథ్యం ఉంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను సార్. తెలంగాణ రాష్ట్రం ఎంత గొప్పగా అంటే నేను ఎందుకు ఈ మాట అనేక సందర్భాలలో చెప్తా ఉన్నాను అంటే కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇచ్చినటువంటి కేసీఆర్ గారి పైన కూడా నోటీసులు ఇచ్చి ఆయనని అగౌరవపరిచేటువంటి పద్ధతిలా తెలంగాణ సమాజం మొత్తము నవ్వుకునేటువంటి కోణంలా ఇవాళ ప్రయత్నం చేస్తున్నటువంటి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరూ అపీల్ సార్ దయచేసి ఇది ఇంపార్టెంట్ పాయింట్ సార్, ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇది మొత్తం కంప్లీట్ కావాలి. అయితే సార్ దీనికి సంబంధించి మనము యాసంగి పంటలో పీక్ లోడ్ వస్తుంది. యాసంగి పంటలో పీక్ లోడ్ వస్తుంది. ఆ పీక్ లోడ్ వచ్చినప్పుడు అదే టైంలో ఈ ఇళ్లల్లో ఏసీలు మీలాంటి స్టూడియోలలో కూడా ఏసీల వినియోగదారులు పెరుగుతారు. ఈ పీక్ లోడ్ వచ్చినప్పుడు అది కొనుక్కునేటువంటి ఎక్కువ కూడా కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ కొనుక్కునేటువంటి పరిస్థితిలో భాగంగా హైదరాబాద్ ని పవర్ ఐలాండ్ గా చేసినటువంటి పరిస్థితి కేసీఆర్ గారు చేసినటువంటి సందర్భం ఉంది సార్. యూ మే సీ ఇన్ పవర్ కట్ ఇన్ యూకే, యూ మే సీ పవర్ కట్ ఇన్ యుఎస్, యూ కెనాట్ సీ ఇన్ పవర్ కట్ ఇన్ హైదరాబాద్ అనేటువంటి పద్ధతుల ఇవాళ రూపొందించినటువంటి కేసీఆర్ గారి పాలనని అందరూ అభినందిస్తా ఉంటే దేశమే అబ్బురపడి మనల్ని గొప్పగా యుఎన్ఓ సార్, యుఎన్ఓ మనల్ని ప్రశంసించినటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ ప్రభుత్వాన్ని అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సార్. ఇవాళ గొప్ప నిర్మాణం అయితే తప్పకుండా చేస్తున్నాం. మేము ఒక్క విషయాన్ని మాత్రం చాలా సందర్భాల లోపల మేము చెప్పినాం, ఇవాళ కూడా మేము చెప్తా ఉన్నాం, ఇట్లాంటి ప్రయత్నాలు ఇవాళ మాకంటే ఎక్కువ మీరు సేవ చేయండి తెలంగాణ ప్రజలకు. మీకు ఒక గొప్ప సువర్ణమైనటువంటి అవకాశం ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చిండ్రు. మాకంటే మెరుగ్గా కేసీఆర్ గారి కంటే గొప్పగా మీరు పరిపాలన అందించి ప్రజల మనల్ని పొందండి. గాని ఈ పద్ధతిలా ఎంతసేపు కేసీఆర్ గారి మీద తిట్లు, దేవుని మీద ఒట్లు అనేటువంటి పద్ధతిలో ఉంటే ఈ తెలంగాణ ప్రజలు సహించరు సుమా అనేటువంటి విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. రైట్ 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 ఓకే. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అందిసత్యం గారు ఉన్నారు. అందిసత్యం గారు, అంటే ప్రధానంగా సరే ఏమైనా పొరపాట్లు జరిగితే అధికారుల స్థాయిలోనే ఇటువంటి నిర్ణయాలు జరుగుతాయి, కానీ ఏకంగా ముఖ్యమంత్రికి నోటీసులు పంపడం అంటే ఇది ఒక రాజకీయపరమైన కక్ష వేధింపుల్లో భాగంగానే చూడాల్సి ఉంటుంది అన్న వాదనను బీఆర్ఎస్ వినిపిస్తా ఉంది. ఏంటి సార్ ఇప్పుడు ఎంక్వైరీలు అన్న తర్వాత అది అధికారుల నుంచి పాలిటీషియన్స్ వరకు అది సహజంగానే అది న్యాచురల్ అప్రోచ్. ఎందుకంటే కాళేశ్వరం దరిదాపు 86,000 కోట్లు ఖర్చు అయింది. 10 ఏళ్లలో తీర్చాలి, 36కు ఫినిష్ చేయాలి, క్లియర్ చేయాలి. 54,000 కోట్లు వడ్డీ, మొత్తం 1,40,000 కోట్లు. సంవత్సరానికి 12,500 కోట్లు వడ్డీ, తర్వాత దాని నిర్వహణ ఖర్చు ఒక 10,000 కోట్లు. దరిదాపు ఇంకా రేపెల్లిండి అని సంవత్సరం 2 సంవత్సరాలు అయితే సంవత్సరానికి 25,000 కోట్లు ఖర్చు పెట్టాలి. అటువంటి ప్రాజెక్టు ఇవాళ నిర్వీర్యం అయిపోయింది. అది దాంట్లో లోపాలు కాంగ్రెస్ పెద్దగా లోపాలైన అంటే బీఆర్ఎస్ ఏదో పంటి కింద ఓ పన్ను నొప్పి లేచిందన్న స్థాయిలో వాళ్ళు సహజమే. రాజకీయ పక్షాలు కొన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాయి, కొన్ని కాదనుకుంటాయి. కానీ జరిగింది వాస్తవమే కదా. దరిదాపు 17 లక్షల ఎకరాల్లో నీరిస్తాం అనేది ఆబ్జెక్టివ్. 17 లక్షలు లేకపోయినా 1,00,000కి ఇచ్చారు. అయినా ఎన్నిచ్చినా అసలు ముందు సంవత్సరానికి 180 టీఎంసీలు ఎత్తిపోయాల్సింది మొత్తం 4 ఏళ్లకు పోల్చేది 180 టీఎంసీలే. కాబట్టి ఇప్పటికి కూడా సరే అది దానికి పీరియడ్ ఉంటుంది కాబట్టి రానున్న 5 ఏళ్ల తడవకింత ఎక్కువ ఎత్తిపోస్తారని చెప్తా ఉంటారు ఆన్సర్. ఏదేమైనా అది సక్సెస్ స్టోరీ లేదా సక్సెస్ దారిలో నడవకుండా ఇట్లా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు సహజంగానే ఇది కొలాప్స్ అయితే ఇవాళ మరి బ్యారేజ్లో 3 కూడా లోకల్లోకి అంటున్నాయి. రేపు నేషనల్ ఏజెన్సీ కూడా
రిపేర్ చేసినా ఉంటాయన్న నమ్మకం లేదన్నటువంటి కామెంట్ కూడా చేసింది. ఉమ్, అటువంటప్పుడు సహజంగానే అసలు బీఆర్ఎస్ ను ఓడించినటువంటి ఆలోచన కారణాలలో ఇదొక కారణం. కాళేశ్వరం ప్రజల్లోకి వెళ్ళింది, ప్రజలు టీఆర్ఎస్ చెప్పిన మాటలు నమ్మలేదు, బీఆర్ఎస్ చెప్పిన మాటలు నమ్మలేదు. కాబట్టి ఇవాళ ఎప్పటి నుంచో ప్రధానమంత్రితో సహా అది ఏటీఎం అన్నారు. ఏటీఎం అయినా కాకుండా ఇవాళ అవినీతి జరిగిందా లేదా అనే దాని మీద ఎంక్వైరీ జరగట్లేదు. అసలు ఈ రాంగ్ కన్స్ట్రక్షన్ ఎందుకు జరిగింది, దీంట్లో ఎవరి పాత్ర ఉంది, అధికారుల పాత్ర ఉందా, చివరికి ఫైనల్ చేసింది ముఖ్యమంత్రే కదా, మరి ముఖ్యమంత్రి పాత్ర అవుపడుతుంది కాబట్టి ముఖ్యమంత్రికి నోటీస్ పంపారు. ఇవాళ కరప్షన్ అంటే లేదా తప్పులు జరిగాయంటే అందరు అకౌంటబులే, మినిస్ట్రీ అకౌంటబులే, తర్వాత ముఖ్యమంత్రి కూడా అకౌంటబులే. కాబట్టి దాంట్లో భాగంగా ఎంక్వైరీలో భాగంగా నోటీస్ పంపడంలో నేను తప్పుంది అనుకోవట్లేదు. తర్వాత రెండవది, ఒక రిటైర్డ్ జడ్జి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ మినిమం ఉంటుంది. ఉమ్, అందరిని ఎంక్వైరీ చేసుకుంటూ కింది స్థాయి నుంచి ఎంక్వైరీ చేసుకుంటూ వస్తున్నారు. ఆఖరిలో ముఖ్యమంత్రి నోటీస్ పంపారు. సహజంగానే రాజకీయ నాయకులు నోటీసు పంపితే రాజకీయం అయ్యి, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ పంపితే ఇట్లా కాదు. కానీ ముఖ్యమంత్రి కాబట్టి పాలిటిక్స్ ఎంటర్ అయినట్టు అనిపిస్తుంది. అందుకని ఇవాళ కాళేశ్వరం అయినా లేదా గొర్రెల విషయంలో మరి మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇన్వాయిస్లు సృష్టించడం, ఉమ్, రాంగ్ బిల్లులు సృష్టించడం, రాంగ్ డూప్లికేట్ వెహికల్స్ యొక్క నంబర్లు చేయటం, తర్వాత రాంగ్ అకౌంట్ ప్రైవేట్ అకౌంట్లో జమ చేయటం, ప్రైవేట్ అకౌంట్లో చెల్లించినట్టు చూపెట్టి, ఇవన్నీ కూడా అధ్వానమైనటువంటి, ఇంతకుముందు దిలీప్ గారు అన్నట్టుగా అధ్వానమైనటువంటి విషయం. ఎందుకంటే చిన్న అమౌంట్లో అంత పెద్ద స్కాండల్ అనేటువంటిది అది బయటపడితే మాత్రం అసహాయం వేస్తుంది. ఎందుకంటే వృత్తుల వారి వ్యవస్థను రక్షించడానికే ప్రవేశపెట్టే పథకం, కానీ ఎక్కడిదక్కడ తినేశారు. రేపు దానికి కూడా వెనక పాలిటీషియన్స్ బ్యాకింగ్ లేకుండా 100 కోట్ల కరప్షన్ జరిగే అవకాశం లేదు. అందుకని దేన్నైనా చూడండి, ఇప్పుడు విద్యుత్ శక్తి అన్నారు, అవును, కేసీఆర్ 24 గంటలు ఇచ్చింది నిజమే, తర్వాత పీక్ లెవెల్లో ఎక్కువ రేటు పెట్టుకున్నది నిజమే. కానీ ఒక 30,000 కోట్లకు ప్రాజెక్టులకు, విద్యుత్ శక్తి ప్రాజెక్టులకు, అది ధర్మలు కానివ్వండి ఏదైనా కానివ్వండి, నామినేషన్ పద్ధతులు ఇచ్చారు. నామినేషన్ పద్ధతి అంటే అది హెడ్ మాస్టర్ ఇచ్చినా, ప్రిన్సిపాల్ ఇచ్చినా, కొటేషన్ బిలవకుంటే ఇస్తే అందులో ఖచ్చితంగా కరప్షన్ చేయని ఉంటుంది. కాబట్టి 30,000 కోట్ల నామినేషన్ ఇవ్వటం అంటే ఖచ్చితంగా దాన్ని అనుమానించాల్సి వస్తుంది. జనరల్గా అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వాళ్ళకు అది తెలుసు. కాబట్టి మరి ఎన్ని వేల కోట్లకి ఎందుకు నామినేషన్ పద్ధతిలో అలాట్ చేశారనేది ఒక క్వశ్చన్ మార్క్. అవును. రెండోది, పీక్ పీరియడ్ లో 13 రూపాయలు పెట్టుకున్నామని మొన్న బీఆర్ఎస్ నాయకుడు అన్నారు. ఓకే, కానీ పీక్ పీరియడ్ లేనప్పుడు కూడా కొని ఉంటే అది కూడా కరప్షన్ కిందకి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. ఏదేమైనా ఒకటి, ఇవాళ మన రాజ్యాంగంలో రిజర్వేషన్లు అయినా లేదా పేదరికమైనా 70 ఏళ్ల నుంచి ఎందుకు కొనసాగిస్తారని కొంతమంది ప్రశ్నిస్తారు. ఇటువంటి లీకేజెస్ వల్లనే 100 ఖర్చు పెడితే 60 ఉపయోగపడ్డప్పుడు అది ప్రొలాంగ్ అవుతా ఉంటుంది. అది పావర్టీ అయినా అట్టే ప్రొలాంగ్ అవుతుంది, లేకపోతే డెవలప్మెంట్ అయినా అట్టే ప్రొలాంగ్ ఉంటుంది. ఎందుకు అంటే కరప్షన్ కాదు. కాబట్టి ఇవాళ పెట్టిందంతా, చేసిన ఖర్చు అంతా వెల్ఫేర్ స్కీమ్స్ కానీ డెవలప్మెంట్ స్కీమ్స్ కానీ మళ్ళీ ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, ఎకనామిక్స్ లో ఒక అంచనా ఉంది, 30-40% చేరడం లేదని, ఎవాపరేట్ అయిపోతున్నాయని. అంటే 50 లక్షల కోట్ల బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడితే అందులో 40% అంటే దరిదాపు 20 లక్షల కోట్లు ఎవాపరేట్ అయిపోతున్నాయి. రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు అనుకుంటే అందులో కూడా 30-40% ఎవాపరేట్ అయిపోతున్నాయి. అంటే ప్రజలకు చేరట్లేదు. కాబట్టి ఇవాళ కేసీఆర్ మరొక పార్టీ, రేపు కాంగ్రెస్ ఓడిపోతే మళ్ళీ బీఆర్ఎస్ రావచ్చు, బీజేపీ రావచ్చు. కానీ కరప్షన్ ని గనక ఇవాళ ప్రజలు అంతగా పోరాట్లేదు, కానీ మీడియా దాన్ని బాగా ఎక్స్పోజ్ చేస్తుంది, బ్రహ్మాండంగా ఎక్స్పోజ్ చేస్తుంది. ఇవాళ ఎక్కడ భూముల ఆక్రమణ జరిగినా, ఎక్కడ రాంగ్ రిజిస్ట్రేషన్ జరిగినా, ఎక్కడ ఆక్యుపై చేసినా మొత్తం ఎక్స్పోజ్ చేసింది మీడియానే తప్ప రాజకీయ పార్టీలు కాదు, ప్రజలు కాదు. కాబట్టి ఇదొక మెటిక్యులస్ గా పనిచేస్తుంది మీడియా. మనం ఈ మధ్యన చూశాంగా, ఒక మంత్రి 160 ఎకరాలు ఒక ఎప్పుడో వారసులు లేనటువంటి భూమిని రిజిస్టర్ చేయించుకోవాలని చూస్తే కలెక్టర్ అడ్డుకుంది. నేను సంతకం పెట్టనన్నది. సంతకం పెట్టనంటే ఏడాదిలో ట్రాన్స్ఫర్ చేశారు. మరి ఆ ఒక సంతకం పెట్టను ఎందుకన్నది అంటే గతంలో జగన్ అరెస్ట్ అయినప్పుడు జగన్తో పాటు ఐఏఎస్ ఆఫీసర్లు అరెస్ట్ అయ్యారు. అవును సార్. అదొక ఇండికేషన్ వీళ్ళకి, ఇప్పుడున్నటువంటి బ్యూరోక్రాట్స్. మనం తప్పు చేయకూడదు, మన క్యారియర్ పోగొట్టుకోకూడదు, లేదా మనం గౌరవప్రదంగా రిటైర్ కావాలి, ఇటువంటి వాటిలో ఇరుక్కపోకూడదు అని చెప్పేసి మినిస్టర్ ముఖ్యమంత్రి చెప్పగానే సంతకాలు పెట్టట్లే. ఐఎమ్ సారీ సార్ అని చెప్తున్నారు. కాబట్టి ఇవాళ కరప్షన్ కనుక
ఈ సందర్భంగా కరప్షన్ కనుక బయటపడితే, శిక్షిస్తే భవిష్యత్తులో మరో 5 ఏళ్లు పరిపాలించే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ సక్రమంగా ఉండేటువంటి అవకాశం ఉంది. రెండోది, కరప్షన్ ఇన్స్టిట్యూషనలైజ్ అయింది. ఇదివరకు ఏదైనా కరప్షన్ అంటే ఒక ఉద్యోగి ఎక్కడో ఒక ఉద్యోగి లంచం తినడానికి వార్తలు వచ్చాయి. ఇప్పుడు మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కింద అటెండర్ వరకు ఇన్స్టిట్యూషనలైజ్ అయింది. అంటే 30% అయితే ఎవరి షేర్ అంత వ్యవస్థీకృతం. ఈ స్థితిలో కరప్షన్ నడుస్తుంది. అది ఒక ప్రభుత్వాన్ని అనుకోవాల్సిన పని లేదు. ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ స్టేట్ ఇటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. అందుకే అక్రమ సంపాదనతో పార్లమెంట్కి అయితే 100 కోట్లు, అసెంబ్లీకి అయితే 5 కోట్లు, 30 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. ఇవాళ ఒక ఎమ్మెల్యే అంటే ఏం పర్వాలేదు, ఒక్కసారి అయితే 500 కోట్లు అని బయట ముచ్చట పెట్టుకుంటున్నారు. ఇటువంటి దుస్థితికి ఎందుకు దిగజార్చబడింది? ఇది కేసీఆర్ని దెబ్బకొట్టింది. ఇప్పుడు 30% దళిత బంధులో 3 లక్షలు వసూలు చేస్తున్నారనేది నిజం, నాకు తెలుసు. వసూలు చేసిన వాళ్ళు కూడా తెలుసు. కానీ 3 లక్షలు వసూలు చేయటం వల్ల దళిత బంధు దుర్వినియోగం అయింది. రావాల్సిన పేరు రైతు బంధుకు వచ్చిన పేరు దళిత బంధుకు రాలేదు. అవును సార్. తర్వాత ఇది అవసరం కోసం ప్రవేశపెట్టారని మరొక అపవాదు ఉంది. తర్వాత ఎప్పుడైతే 30% అన్నారో 30-40 మంది మీద, ఆ ఎమ్మెల్యేల మీద ఇది పూర్తిగా కేసీఆర్ కూడా తెలుసు. కానీ ఒకేసారి 30-40 మందిని టికెట్లు ఇవ్వకుండా నిరాకరిస్తే పార్టీ సస్టైన్ కాదని ఇచ్చాడు. కానీ ఇప్పుడు అనుభవిస్తున్నారు. కాబట్టి ఇది సొంత పార్టీగా హాని చేస్తుంది, డెమోక్రసీకి లేదా ప్రజలకు హాని చేస్తుంది. కాబట్టి ఇది ఒక పార్టీ అయితే సమర్థించుకోవటం, ఇంకో పార్టీ అయితే వ్యతిరేకించడం కాదు. దీన్ని ఇన్స్టిట్యూషనలైజ్ అయినటువంటి దాని మీద దెబ్బ కొట్టాలి. ఇవాళ కనుక మీడియా పూనుకోపోతే ఎన్ని వేల ఎకరాలు మిగిలినాయి గవర్నమెంట్స్ ఇవాళ, ఎన్ని వేల ఎకరాలు నిరాకరిస్తున్నారు. కాబట్టి ఈ ఆస్పెక్ట్ ఆలోచిస్తే మనం మరి వాస్తవానికి రేపు ధరణి స్టార్ట్ కాలే. ధరణి స్టార్ట్ అయితే ధరణిలో పట్టా భూములేమో ఆన్లైన్లో పడుతున్నాయి. పట్టా లేనటువంటి ప్రభుత్వ భూములు కానీ, సికం ల్యాండ్స్ కానీ, పోరంబోకుల భూములు కానీ, ఇతర అన్ని భూములు పలుకుబడి ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. రేపు అవి బయటకు వచ్చేది ఉంది. ఎవరెవరు ప్రతిపక్ష నాయకులకు కూడా కొంతమంది రిజిస్టర్ చేసుకున్నారని అన్నారు, ఒక వార్త వచ్చింది. కాబట్టి ఏం అధికార మంత్రినో, ప్రిన్సిపల్ సెక్రటరీనో బతిలాడో, లేకపోతే ఇంకో పద్ధతుల్లో చేసుకుని ఉండొచ్చు. అధికారం చేసుకున్న, ప్రతిపక్షం చేసుకున్న ప్రభుత్వ ఆస్తుల్ని 1000 కోట్లు కొల్లగొట్టేటువంటి పరిస్థితి వస్తుంది. ఇట్లా ప్రతి చోట నష్టం జరిగితే మరి ప్రజలకు నష్టం కదా. ORR నిర్ణయాల రిపోర్ట్స్ వస్తున్నాయి, నెలకు 60 కోట్లు వసూలు చేస్తుందని. అవును, దాన్ని లెక్కేస్తే సంవత్సరంలో 12 నెలలకు 12.72 700 కోట్లు. 700 కోట్లు ఇంటూ 30 సంవత్సరాలు 3 ఏళ్ళు 21,000 కోట్లు వసూలు అయితే అనేది ఇప్పుడు ఏది పెంచకుంటుంటే కూడా 21,000 కోట్లు 30 years లో వసూలు అవుతాయి. కానీ ఇచ్చి అప్పచెప్పింది 7,000 కోట్లే. కాబట్టి అలా కూడా చేతులు మారినటువంటి ఒక అపవాదు నడుస్తా. అందుకని మరి నేను అనేది ఏమిటంటే, ఒక ఎకనామిక్ స్టూడెంట్ గా ఇటువంటి అన్ని జరుగుతా ఉంటే డెవలప్మెంట్ కు లీకేజెస్, ఈ కొండకి ఎన్ని చిల్లులు ఉంటే కొండ నిండదో అట్లాగే ఇవన్నీ ఈ అరడజని కూడా లీకేజెస్ టు ది స్టేట్ గవర్నమెంట్, లీకేజెస్ టు ది స్టేట్ పీపుల్. కాబట్టి ఈ విషయంలో ఈడీ ఎంటర్ అయిందంటే ఖచ్చితంగా అనఫిషియల్ ట్రాన్స్ఫర్స్ అన్ని మనీ లాండరింగ్ కిందగా వస్తాయి. కాబట్టి ఎంటర్ అయింది. అందుకని ఈ అవకాశం ఇవ్వకుండా తర్వాత పొలిటికల్ విషయాలకు వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ డిసపియర్ కావాలి సీన్ నుంచి అని బీజేపీ కోరుకుంటది. అవకాశం వస్తే వదిలిపెట్టదు, ఆపును వదిలిపెట్టలేదు, ఇంకెక్కడ వదిలిపెట్టలేదు. ఇక్కడ కూడా వాళ్ళకున్న అవకాశాన్ని ఉపయోగించుకునే అవకాశం లేదు, దాన్ని కూడా కాదనిలేము. అందుకని ఇటువంటి అన్ని ఉన్నాయి. కాబట్టి ప్రైమరీగా తప్పు చేయకపోతే ఏ ముఖ్యమంత్రిని, ఏ మంత్రుల్ని, ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఏమి చేయలేదు. రైట్ ఓకే. మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. దిలీప్ కుమార్ గారు, అంటే స్పెసిఫిక్గా ఈ విద్యుత్ కొనుగోలు పీపీఎల విషయంలో కానీ, లేకపోతే యాదాద్రి భద్రాద్రి నిర్మాణానికి సంబంధించి కూడా, అంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉంది కాబట్టి వీలైనంత తొందరగా పనులు పూర్తి చేయడానికి కానీ, లేకపోతే 24 గంటల ఉచిత విద్యుత్ అందజేయడానికి కానీ మేము పీపీఎలు కుదుర్చుకున్నాము, దాన్ని కూడా తప్పుపడితే ఎలా అన్నట్టుగా బీఆర్ఎస్ వాదిస్తోంది. అంటే అత్యవసరం కోసమే ఈ నిధులు వినియోగించాం తప్ప అందులో దుర్వినియోగం లేదు అనేది వాళ్ళ వాదన. ఏంటి సార్ మరి రియాక్షన్? ఇప్పుడు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అన్నది దాంట్లో తేడాలు ఉన్నాయనేది ఇప్పటి నుంచి కాదు కదా, ఎప్పటి నుంచి కూడా విపక్షాలు గొడవలు పెడుతూనే ఉన్నాయి. దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఎస్ నెసెసిటీ ఉంటుంది, అర్జెన్సీ ఉంటుంది, వాళ్ళు నెగోషియేట్ చేసుకునే పరిస్థితి ఉండదు. ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో కేసీఆర్ చెప్పినట్టున్నాడు, షేర్ మార్కెట్ లో షేర్ల లాగా కంప్యూటర్ ముందు కూర్చొని ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోవాల్సిందే. లోడ్ ఉంటే కొనుక్కోవాలి, లోడ్ లేకపోతే తక్కువ ధరకు వస్తుంది. లోడ్ ఉన్నప్పుడు పీక్ ఏముంది, లో ఏముంది. కాబట్టి అట్లాంటి జరిగి ఉండొచ్చు. అది నిజమే, వాస్తవం. సో దానికి అడ్డంకి పెట్టుకొని
అందులో అవకతవకలు జరిగాయని కదా ఈరోజు దాని విచారణ జరుగుతుంది. సో మీరు పారదర్శకంగా ఉండి ఆ రోజు మీకు రిక్వైర్మెంట్ ప్రకారంగా లోడుకు అవసరమైనటువంటి పవర్ ఆ మార్కెట్ మొత్తంలో ఉన్నటువంటి తక్కువ రేటుకో లేకపోతే ఎక్కడో ముందు అక్కడ కొనుక్కుంటే సమస్య రాదు. ఎంక్వైరీలో అది తేలాల్సిన అవసరం ఉంది. కానీ అట్లా కాకుండా వీళ్ళు చాలా సంస్థలతో కూడా అండర్ హ్యాండ్ డీలింగ్ చేశారనేది అభియోగం. దానిలో ప్రజలకు సంబంధించినటువంటి వేలాది కోట్లు దుర్వినియోగం అనేది కూడా ఒక అభియోగం. సో అవి ఈరోజు నిగ్గుదాల్సాల్సిన అవసరం ఉంది కమిషన్స్ అన్ని కూడా. సో అది జరిగింది అనేది వీళ్ళంటే అసలు జరగలేదు, పవర్ రిక్వైర్మెంట్ ప్రకారమే పర్చేజ్ చేశాను వాళ్ళు అంటున్నారు. ఎట్లా తెలుస్తుంది? ఎంక్వైరీలో తెలుస్తుంది. ఈ ఎంక్వైరీలో ఇప్పుడు కొంతమంది ఆఫీసర్లు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు, కొంతమంది ఆఫీసర్లు గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు. ఏదేమైనా సరే ఎంక్వైరీ ఏంటి స్టార్ట్ అయితే అసలు ఫ్యాక్ట్స్ ఏంటి, డెసిషన్ ఎవరు తీసుకున్నారు, అవైలబిలిటీ ఎంత ఉండే మార్కెట్ లో, ఎందుకు ఎక్స్ట్రా పెట్టారు అనేది అవన్నీ బయటకు వస్తాయి. మనం ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ మనం చూసాం. అది హై రేట్ లో పీక్ టైంలో కొనాల్సిన పరిస్థితి వచ్చింది. ఉండడం తప్పని అనను, బట్ దాంట్లో అవకతవకలు జరిగాయి అన్నది క్వశ్చన్ అనమాట. అది సబ్స్టెన్స్ అది. సో అవి ఇవన్నీ కూడా ఉదాహరణ తర్వాత ఇంతకుముందు అద్భుతంగా అన్నట్టు వ్యవస్థను చిన్నాభిన్నం చేశారండి. అది ఏదైనా కానివ్వండి. ఆఖరికి ఆరోగ్యశ్రీ మనం చూసాం, కోవిడ్ టైంలో చూసాం. కార్పొరేట్ ఆసుపత్రిలో ఒక్కొక్కటి దగ్గర 30 లక్షలు 40 లక్షలు రోగులు పిండితే చనిపోయిన వాడికి వైద్యం చేసి 10 లక్షల బిల్లు ఇచ్చడానికి పేపర్లు మీడియా హోరెత్తింది ఒక పేషెంట్ విషయాన్ని. చనిపోయాక తీసుకుపోతే కూడా ఇంకా బతికే ఉన్నా అని చెప్పి ట్రీట్మెంట్ కంటిన్యూ చేశారు. అది ఇవన్నీ కూడా ఆ రోజు కోవిడ్ టైంలో ఏ రకంగా పీడించారో కార్పొరేట్ ఆసుపత్రి రోగులను చూసాం కదా. సో ఒక పక్క కార్పొరేట్ స్కూల్స్ పీడించాయి, ఒక పక్క కార్పొరేట్ వైద్యశాలలు పీడించాయి. ఎట్లా వీలైతే అట్లా ఎడాపిడ డబ్బులన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి లాక్కొని వ్యవస్థను ఎట్లా చిన్నాభిన్నం చూస్తారో మనం చూసాం. అందులోంచి ఈ కరప్షన్ అనేది ఎప్పుడైనా సరే సీఎంకి ఏం తెలుస్తుంది, లేదా మంత్రికి ఏం తెలుస్తుంది. ఇంతకుముందు అనిత గారు అన్నారు, మంత్రి ఏం చెప్తే సంతకం పెడితే ఎంతమంది జైలు పోయారు మన దగ్గర. ఒకప్పుడు ప్రొవిజన్ ఎట్లుండేదంటే మీకు మంత్రి ఒక నిర్ణయం తీసుకుంటే యాజ్ పర్ సిసిఐ రూల్స్ సెక్రటరీ అనేవాడు విభేదించవచ్చు, అది రికార్డ్ చేయొచ్చు ఫైల్లో. ఇది నేను అంగీకరించట్లేదు. ఇద్దరి మీద డిస్ప్యూట్ ఉంటే ఫైల్ సీఎంకి పోతుంది డెసిషన్ కోసం. ఆయన తీసుకునే అంతిమం. అది కనుక ఏ నిర్ణయం తీసుకున్నా మంత్రి రూల్ చేయొచ్చు, సెక్రటరీ. ఇప్పుడు ఈ ఉన్నటువంటి జనరేషన్ లో ఈ గత 10-15 ఏళ్లలో అట్లాంటి దమ్మున్నటువంటి ధైర్యం ఉన్నటువంటి ఆఫీసర్ ఏదైనా ఒక ఫైల్ ఎప్పుడన్నా ఇది నేను అంగీకరించట్లేదని రాయడం మీరు విన్నారా, చూసారా? లేదు. ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే జరగట్లేదు. అన్ఫార్చునేట్లీ ఆ జనరేషన్ ఆఫ్ ఆఫీసర్స్ ఒక్కసారిగా డిసపేర్ అయిపోయారు. ఎందుకంటే వీళ్ళు తాబేదారులు జీహుదూర్ అనే వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి ఏం కావాలో వాళ్ళతో రాయించుకోవడమే తప్ప ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తారో, సిస్టమ్ మీద నమ్మకం ఉన్నారో, నిజాయితీకి పనిచేస్తారో అట్లాంటి ఆఫీసర్లు న్యూక్లియర్ వేశారు. అక్కడ ఇన్కమ్ లేని కరప్షన్ డిపార్ట్మెంట్ తనో అట్లాంటి వాళ్ళని వేశారు. ఆకులు మురళి ఉన్నాడు, మోస్ట్ ఆనెస్ట్ మ్యాన్, తీసుకుపోయి ఇది పురావస్తు శాఖ ఉంది కదా, ఆర్క్యూస్ డిపార్ట్మెంట్ వేశారు. ఆయనకంటే కుర్చీ లేదట, టేబుల్ లేదట, తర్వాత కార్ లేదట, అటెండర్ లేదట, డ్రైవర్ లేదట. అది ఎట్లాంటి ఆనెస్ట్ మ్యాన్ ఆయన అంటే ఒక ఎగ్జాంపుల్ అది చెప్తున్నా. ఎంతో మంది డిపార్ట్మెంట్ లో ఇప్పటికి కూడా నాట్ లెస్ దన్ 30 to 40% నీతి నిజాయితీతో పనిచేసినటువంటి ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళకి మీరు కీలక బాధ్యతలు అప్పచెప్పకుండా ఈ రెవెన్యూలో, ఎక్సైజ్ లో, పోలీస్ లో ఎక్కడైతే కరప్షన్ ఉంటుందో అక్కడ వీళ్ళందరూ నింపుకొని మీకు ఇష్టం వచ్చిన పనులు చేసే వాళ్ళని సంతకం పెట్టి వాళ్ళు పెడితే ఈయన జైలుకు పోతాడు, ఆయన జైలుకు పోతాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఈ ఎంక్వైరీలు మొదలైతే ఆఫీసర్లు జైలు పోయే పరిస్థితి వచ్చింది, ఆఖరికి మంత్రులు కూడా జైలు పోయే పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి కూడా ఈ రోజు క్వశ్చన్ మార్క్ వస్తుంది, ఆయన ఉంటున్నారు, రేపు జైలు పోతున్నారు. అసలు మీరు రేపు పోతున్న ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి, ప్రభుత్వ ఉద్యోగాలని రద్దు చేస్తున్నాం, ఎవరికి జీతాలు ఏవో, ఇష్టం వచ్చినాడు డ్యూటీకి రమ్మంటే మీకు ఎవరు వస్తారండి డ్యూటీకి? పోలీసు వాళ్ళు, ఎక్సైజ్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు. జీతం అవసరం లేని వస్తారు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, జీతం కూడా అవసరం లేకుండా ఉద్యోగాలు ఎందుకు చేస్తారు? అసలు ఎగ్జాంపుల్ లా చెప్తున్నా. అంటే ఈ అసలు ఆదాయం కంటే పై ఆదాయం ఎక్కువ వ్యవస్థను మనం సృష్టించుకున్నాం కాబట్టి మనదే తప్పది, పొలిటీషియన్దే తప్పు, రాజకీయ పార్టీ తప్పు, అధికారులు అనడానికి లేదు, ప్రజలు అనడానికి లేదు. ఈ డిజనరేషన్ ఆఫ్ ఓవరాల్ సిస్టమ్స్ అన్నది మనంతా మన చేతులు తీసుకొని మనమే వాపోతున్నాం. దానికి కారణమే మనం ఓటర్ని ప్రజలు పెడితే డబ్బులు ఇస్తే ఓటర్ ఏమనుకుంటాడంటే నా హక్కు అనుకుంటాడు. ఓటుకు 5,000 లేకపోతే ఓటు వేయాలంటున్నాడు. ఒక ఊరంతా కూర్చుంది. మన ఒక బై ఎలక్షన్ లో మునుగోడు ఉన్న ఊరు బాగా చేసింది ఎలక్షన్. ఏంటి అంటే ఏ పార్టీ ఓటు రాలేదు, మాకు రూపాయి లేదంటాడు. అరే ఆ తర్వాత సాయంత్రం 4ంటికి మూకుమ్మడిగా ఓటేసాడు. ఎందుకంటే అప్పుడు పార్టీలో వచ్చి చేసిపోయారట. ఎవరికి వేసిన దేవుడు కానీ ఆ సిస్టమ్ ఉంటే ఈ డెమోక్రసీలో ఏం జరుగుతుంది? ఈ 100 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయినోడు, లేదా 500 కోట్లు పెట్టి ఎంపీ అయినోడు రేపు పొద్దున గెలిచి
మీ సేవ చేస్తాడా ముందు సంపాదించుకుంటాడా? ఇది అన్నిటి కారణం కూడా సిస్టమ్ జనరేట్ కావడం, అదేవిధంగా వాల్యూస్ లేకుండా పోవడం. దానికి మనమే ప్లేన్ చేసుకోవాలి. పాలిటీషియన్స్ అధికారాన్ని లాభం లేదు. రెగ్యులర్ రివ్యూ చేసి మీరు ఒక హంటను పట్టుకొని నిలబడితే, ఇదే వ్యవస్థలో శేషన్ చూసాం కదండి, ఇదే వ్యవస్థలో ఒక మహంతిని చూసాం, ఇదే వ్యవస్థలో ఏపీ విఎన్ శర్మని చూసాం. ఎంతమంది నిజాయితీ పనులు అసలు ఆఫీసర్ ఏవిఎస్ రెడ్డిని చూసాం. అసలు వాళ్ళు ₹1 కరప్షన్ ఎప్పుడైనా చేయగా మనం విన్నాం. కాఫీ కూడా తాగేవాడు గారు. వెనకటి ఆఫీసర్ అంటే నాకు చెప్పారు, వస్తే కాఫీ తాగితే ₹2 పెట్టి వెళ్ళిపోయాడు. అక్కడ ఇక్కడి నుంచి ఈరోజు అసలు మీరు డబ్బులే డిపార్ట్మెంట్ ఒకరు పోవడానికి సిద్ధంగా లేడు అసలు. సో ఇవన్నీ డిజనరేట్ జరిగిపోయిన దానికి డ్యామేజ్ అల్టిమేట్ గా డెమోక్రసీకి నష్టం, ప్రజలకు నష్టం, వ్యవస్థకు నష్టం. ఇది ఎక్కడో దగ్గర ఇది కట్ ఆఫ్ అయిపోవాలి. పొలిటికల్ పార్టీస్ ఒక పార్టీ అని కాదు, అందరం కూడా కటింగ్ అక్రాస్ పార్టీ లైన్ సీరియస్గా కూర్చోని వ్యవస్థను సంస్కరించుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు దీని మీద విశ్వాసానికి కోల్పోతారు. రైట్ సార్. ఓకే, మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణి అరవింద్ గారు ఉన్నారు. కర్ణి అరవింద్ గారు, సరే అంటే అప్పుడు కరెంటు లేదు కాబట్టి, విద్యుత్ లేదు కాబట్టి హడావుడిగా నిర్ణయాలు తీసుకున్నారంటే సరే, కానీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి కదా, అది ఫాలో కాలేదనేదే ప్రధాన ఆరోపణ. ఒక్క శాఖలో కాదు, అన్ని శాఖల్లో. ఇప్పుడు ఉదాహరణకు చెప్పుకోవాలంటే, ఇప్పుడు యాదాద్రి భద్రాద్రి ప్లాంట్ల నిర్మాణం విషయంలో కూడా 30,000 కోట్లకు పైగా నిర్మాణాలను నామినేషన్ పద్ధతిలో మీరు ఎలా కేటాయిస్తారన్నది కూడా ప్రధానంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చేస్తున్న ఆరోపణ. వాటన్నిటికీ కూడా మీరు ఈరోజు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కదా. ఎందుకు నిబంధనలను పట్టించుకోలేదు గత ప్రభుత్వం? సార్ ఒక్క ప్రాజెక్ట్ కాదు సార్, ప్రతి అంశం పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి గవర్నమెంట్ లో ఏ కార్యక్రమాన్ని ఎత్తుకున్నా, ఏ ప్రాజెక్టుని శ్రీకారం చుట్టినా అనేక సందర్భాల లోపల ఇట్లాంటి ప్రయత్నాలు చేసిండ్రు. ఈ కోణంలోనే మాట్లాడిండ్రు. ఇంక కొన్ని సందర్భాలలో అయితే కేసులు కూడా వేసి కొన్ని ప్రాజెక్టులని ఆపివేసినటువంటి దుస్థితి కూడా పాలమూరు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. అక్కడికి సంబంధించి చాలా మంది నాయకులందరూ కూడా, అక్కడ పెద్దలు ఇద్దరు కూడా అనుభవజ్ఞులు, ఇద్దరు కూడా మేధావి వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఇద్దరు కూడా. అయితే నాకంటే బాగా కపిల్ వాయి దిలీప్ అన్నకు గొప్ప అనుభవం ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆయనకు ఇంచు పైన ఎక్కడ నీళ్లున్నాయి, ఎక్కడ వాగులు ఉన్నాయి, నల్గొండ జిల్లాలో ఏది ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయం గొప్పగా ఆయనకు తెలుసు. ఆయన ఒక మేధావి కాబట్టి సరే ఆయన ముందు మాట్లాడితే తాతకు దగ్గరైనట్లయితది. నేనేమంటా ఉన్నాను అంటే, నేను ఒక విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఒక మానవీయ కోణంలో ఆలోచన చేసి మా నల్గొండనే సార్, మా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి దాదాపుగా మా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి పెద్దలు కపిల్ వాయి దిలీప్ కుమార్ గారు ఫస్ట్ మా పార్టీ నుంచి ఎమ్మెల్సీగా 2 సార్లు కొనసాగారు సార్. అయితే అదే జిల్లాకు సంబంధించి సరిగ్గా అధికారంలోకి తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు పోయినరా, అంతకు ముందు పోయినరా సరిగ్గా నాకు ఐడియా లేదు. ఆ తర్వాత అదే జిల్లా నుంచి మా చిన్నాన్న గారు కర్ణి ప్రభాకర్ గారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ వచ్చింది. అయితే నేనేం చెప్తా ఉన్నాను అంటే సార్, సరిగ్గా ఇదే మాసంలో అనుకుంటా సార్, 9 సంవత్సరాల క్రితం మిషన్ భగీరథ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కేసీఆర్ గారు తీసుకొని సార్, ఇది ఒక పెద్ద ఉదాహరణ సార్. ఇవాళ ఆ మిషన్ భగీరథ చోటుప్పల్లో మీకు పెద్ద పైలాన్ కనిపిస్తుంది. ఆ పైలాన్ని ఏర్పాటు చేసి 14 TDAs గా ఉండే సార్ మా నల్గొండ జిల్లాలోని, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మా మునుగోడు నియోజకవర్గం, మునుగోడు దేవరకొండ కొద్ది భాగమైనటువంటి మంచాల ప్రాంతము. ఈ ప్రాంతంలో మునుగోడు ఫ్లోరోసిస్ బాధ అంతా ఇంత అనేటువంటి పరిస్థితి కాదు సార్, నాకంటే మీకే బాగా తెలుసు. అయితే నేనేమంటా ఉన్నాను అంటే సార్, ఆ దిశలో ఉన్నటువంటి దాన్ని శాశ్వతంగా ఆ రోజు స్వామి అనేటువంటి ఒక ఆయన ఉంటాడు సార్, స్వామి అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకుపోయి ప్రధాన మంత్రి ముందర కూడా పండుకో పెడితే 10 రూపాయలు కూడా సహాయం చేయలేనటువంటి వాళ్ళు అయ్యాల కనిపించిండ్రు. ఆ రోజు పెద్దలు కపిల్ వాయి దిలీప్ కుమార్ గారు మా పార్టీలోనే కొనసాగుతా ఉన్నారు. అయితే నేనేమంటా ఉన్నాను అంటే సార్, ఒక విషయం మాత్రం సరే, ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, కానీ ఒకరు చేసేటువంటి కార్యక్రమం ఇంత గొప్పగా ఉంటది అనేటువంటి విషయాన్ని ఒక ఉదాహరణ
మిషన్ భగీరథ అనేటువంటి విషయం తెలియజేస్తా ఉన్నాను సార్. 4,000 కోట్ల రూపాయలతో నిర్మించబడినటువంటి ఈ మిషన్ భగీరథ ఒక గొప్ప నిర్మాణం సార్. ఇంటింటికి 40,000 కోట్లతో నిర్మించినటువంటి మిషన్ భగీరథ ఒక గొప్ప విజయాన్ని అందించింది సార్. ఇంటింటికి నీళ్లు ఇవ్వకపోతే నేను ఓట్లు కూడా అడగనన్నటువంటి దమ్మున్నటువంటి నేతగా సార్ కేసీఆర్ గారు. రెండోటువంటి విషయం, అందరికంటే లాభమైనటువంటి జిల్లా ఏంటి అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా. దాంట్లో అత్యధికంగా లాభపడ్డటువంటి వ్యక్తులు ఎవరైనంటే మునుగోడు నియోజకవర్గం, దేవరకొండ నియోజకవర్గం సార్. కాళ్ళు వంకరమై మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్లకు పిల్లనియాలంటే భయపడేటువంటి పరిస్థితి ఉండే సార్. ఇట్లాంటి కోణంలో ఆ రోజు మనము అదైనాం సార్. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ఈటెల రాజేందర్ గారు ఎంపీగా కొనసాగుతా ఉన్నారు. మా చిన్నాన్న అయ్యల పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ గా, పార్టీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ గా ఉంటే జానారెడ్డి గారి దగ్గరకు పోయి మాది సొంతం సంస్థ నారాయణపురం సార్. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే అయ్యాల రోడ్ల గురించి సంస్థ నారాయణపురం నుంచి చోటుప్పల వరకు రోడ్ వేయండి సార్ అని చెప్పి అయ్యాల ఎమ్మెల్యేగా ఉంటే ఆయనను తీసుకొని పోయి మాకు రోడ్డు కోసం అడిగితే ప్రభాకర్ ఒకవేళ సంస్థ నారాయణపూర్ నుంచి చోటుప్పల వరకు రోడ్ అయితే తెలంగాణ వచ్చినంత లెక్క అని చెప్పి మాట్లాడినటువంటి జానారెడ్డి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆయన మారుమూల గ్రామమైనటువంటి ఆయన నాగార్జున నియోజకవర్గంలో రోడ్డు వేయించినటువంటి గొప్ప సందర్భం కూడా తండకు రోడ్లు కూడా వేయించినటువంటి గొప్ప సందర్భం తెలంగాణ ప్రభుత్వం మీదే ఉంది సార్. ఈ భూమి ఆకాశాలు ఉన్నంత వరకు ఆకాశంలో సుక్కలు లెక్కబెట్టుడు అయినా ఈజీ అయిపోతే గానీ కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు లెక్కబెట్టుడు కష్టమైతే సార్. అయితే మేము ఇంకో విషయాన్ని మాత్రం చాలా బలంగా మంచిగా కోరుకుంటున్నాం సార్. ఎందుకు అంటే ఈ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పాటు సుభిక్షంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది సార్, ఏది రాయి ఏది రత్నము అనేటువంటి విషయం అప్పుడైతే అర్థమవుతుంది. ఆ తర్వాత 100 స్పీడ్ లో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలు లక్షల మెజార్టీతో బయటపడతారు అనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్. ఒక్కటంటే ఒక్కటి కూడా వాళ్ళు అమలు చేయలేదు కాబట్టి ఈ మాట నేను చెప్తా ఉన్నాను సార్. ఎంత అంటే అహంకారంగా మాట్లాడతలేను, వేరే కోణంలో మాట్లాడతలేను సార్. వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి మాటలు క్షేత్రస్థాయిలో వినిపిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉన్నది సార్. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా అనేక సందర్భాలలో సార్ ఒక్క కార్యక్రమాన్ని కేసీఆర్ గారు ఎత్తుకుంటే ఆయన గురించి వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అని అంటే అది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టే కాదు సార్. ఈడ మీ విఘ్నులు అందరికీ కూడా తెలుసు సార్. ఈ ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడతలేరు కానీ బయట ఉన్నటువంటి వ్యక్తులు ఏమని మాట్లాడుతూ ఉన్నారు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడో చిన్న బ్యారాజ్లో ఒక 3 పిల్లర్లు పొంగిపోతే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం పోయింది అనేటువంటి విషయంలో మాట్లాడిండ్రు సార్. అయ్యాల రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండ్రు? రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందుకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇచ్చి రైతుకు పెట్టుబడి సహాయం ఇచ్చి రైతు ఒకవేళ దురదృష్టవశాత్తు చనిపోతే దినవారం గడవక ముందుకు ఆయనకు 5 లక్షల రూపాయల చెక్కు పంపించినటువంటి కేసీఆర్ గారి గురించి 3 గంటలు కరెంట్ ఇస్తే సరిపోతుంది అని చెప్పన్నాడు. ఎందుకు అంటే ఆడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఆయనకు నీళ్ళు ఎట్లు వస్తాయో తెలియదు. ఈ రాష్ట్రంలో ఎన్ని వేల గొలుసు చెరువులు ఉన్నాయి, ఎన్ని లక్షల టీఎంసీల నీళ్లు వినియోగం చేస్తా ఉన్నారు. ఇవాళ గోదావరి కృష్ణ ద్వారా మనకు వస్తున్నటువంటి నీళ్ళెన్ని, ఎన్ని చెరువులు ఉన్నాయి, ఇవన్నీ ఏది తెలియదు అనేటువంటి కోణంలా మాట్లాడితే అది సరైనటువంటి పద్ధతి కాదు సార్. రెండవ విషయం ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే సార్ అంశం పైన కేవలం ఎంతసేపు సార్ ఎంత పగోనికైనా ఒక్కసారన్నా అనిపిస్తుంది సార్. ఎంత పగోడైనా కావచ్చు కాక ఆయన మనకు ఎంత నచ్చకపోవచ్చు అన్న కాక ఆయన 10 సార్లు ఆయన కార్యక్రమం చేస్తుంటే ఒక్క కార్యక్రమం అన్న మంచిగుంది సుమా అని చెప్పి అభినందిస్తారు సార్. గ్రామాలలో ఇది మానవీయ కోణం సార్. మంచి చేస్తే మంచి చేస్తారు సార్. దయచేసి ఇప్పుడు అన్నిటినీ అయితే రైట్ ఓకే వస్తాను, తిరిగి మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అందసత్యం గారు ఉన్నారు. అందసత్యం గారు సార్, ఇప్పుడు తెలంగాణ విషయాన్ని కాస్త పక్కన పెడితే ప్రతి రాష్ట్రంలో కూడా ఇంతకుముందు కపిలవాయి దిలీప్ కుమార్
సార్ వస్తాను సార్, ఒక్క నిమిషం సార్. అరవింద్ గారు వస్తాను నేను. అయితే ఇప్పుడు ఎందుకు సార్ ఇప్పుడు ఐఏఎస్లు కానీ రాజకీయ నాయకుల మధ్య ఇటువంటి వాతావరణము ఏర్పడింది? రాజకీయ నాయకుడు అంటే మంత్రియో ముఖ్యమంత్రి మాట వినకపోతే ఐఏఎస్లు మనగలిగే పరిస్థితి లేదు, లూప్ లైనో లేకపోతే సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫరో. ఒకవేళ మంత్రుల ఒత్తిడి, ముఖ్యమంత్రి ఒత్తిడి తలొగ్గి ఏదైనా పని చేస్తే రేపు పొద్దున జైలుకు పోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళ పరిస్థితి కూడా ముందు నుయ్యి వెనక గుయ్యి అన్నట్టుగా మారింది కదా దేశవ్యాప్తంగా. ఏంటి సార్ మరి అవుట్కమ్? సార్ పాలిటీషియన్ హై హ్యాండెడ్ బిహేవియర్ స్టార్ట్ అయినాక ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు కాదు, గ్రూప్ 1 ఆఫీసర్లు కాదు, ఎవరైనా సరెండర్ అయి ఉండాల్సిందే. తర్వాత రెండోది, గతంలో మోరల్స్ ఉన్నటువంటి మినిస్టర్లు నాకు నిజాయితీ పరుడైనటువంటి అధికారి కావాలి, ఫలానా ఆయన కావాలని కోరుకునేది. ఇప్పుడు నేను చెప్పినట్టు వినాలే, ఎక్కడ సంతకం పెట్టాలి అక్కడ సంతకం పెట్టాలి, ఆయన కావాలని కోరుకుంటారు. కాబట్టి ఇటువంటి వాళ్ళకందరికీ కీలకమైనటువంటి పోస్టింగ్ ఇస్తుంది నిజం. మిగతా వాళ్ళందరినీ లూప్ లైన్లో పంపించేది నిజం. కానీ స్టబర్న్గా ఉంటే అది వేరు. ఇప్పుడు డీజీపీ ఏకే మహాంతి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కూడా ఫోన్ చేయడానికి భయపడేవాడు. ఏది అదర్ దాన్ రూల్ అడగాలంటే భయపడేవాడు. నేను చాలా మాటలు ఆయనతో కలిసి మైత్రి రిఫార్మ్స్లో 4 ఏళ్ళు పనిచేశా, ఎక్స్పర్ట్గా పనిచేశా. ఫోన్ మీద చాలా మాట ఫోన్ మీద మాట్లాడినప్పుడు, మీరు ఇంత స్టబర్న్గా ఉంటే మీరు డీజీపీ పోస్టులు ఉంటారా అని అడిగారు. నాకు ఎంతకాలం ఉంటున్నది కాదు, డీజీపీ ఎన్ని పనులు చేయొచ్చో చూపెట్టడం నా కర్తవ్యం అన్నాడు. ఆయన ఫస్ట్ ఆయనే ఎలక్షన్స్లో డబ్బుని దరిదాపు 32 కోట్లు ఖర్చుగా అప్పుడు పట్టుకున్నాడు. అది గతం. అప్పుడు నాకేమనిపించిందంటే, ఎలక్షన్ కమిషనర్ శేషన్ ఉన్నప్పుడు ఎట్లా జరిగిందో, ఏకే మహంతి ఉన్నప్పుడు, డీజీపీ ఉన్నప్పుడు ఎలక్షన్స్ అట్లా జరిగాయి. కాబట్టి అధికారి నాకు డబ్బులు వద్దు అనుకుంటే, నాకు డ్యూటీ కావాలనుకుంటే ఎవరైనా నిలబడగలరు. కానీ డబ్బులు అనగానే ఆ వీక్నెస్కు లోనైతే ఎన్ని క్రెడెన్షియల్స్ ఉన్నా ఎన్ని మట్టిలో పోసినట్టు అవుతాయి. కాబట్టి అది డెడికేషను, తర్వాత కమిట్మెంటు, ఈ రెండింటితో పాటు తర్వాత దానికి కావాల్సినటువంటి ఎఫిషియన్సీ కూడా ఉండాలి. మొన్న ఈ మధ్య ఎలక్షన్ కమిషన్ మీద సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసింది. దృఢంగా నిలబడిగే వాళ్ళు, దమ్మున్న వాళ్ళు ఎలక్షన్ కమిషన్ రండి అన్నాడు. ఓపెన్కి కామెంట్ చేసింది 6 నెలల కింద సుప్రీంకోర్టు. అంటే డూడు బసవన్ అంటే ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలక్షన్స్ ఇంకా సక్రమంగా జరవు, డెమోక్రసీకి సస్టైనబిలిటీ కాదు. అందుకే అందరూ ఆ రాజ్యాంగంలో ఆలోచించే ఒక్క శేషన్ లాంటి మళ్ళీ దొరకడం కష్టం. అందుకని 3 ఉండాలని 3 ఎలక్షన్ కమిషన్ 3 చెప్పారు. వాళ్ళ సెలక్షన్ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మెంబర్గా ఉండాలంటే ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఆయన తీసేసారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సెలక్షన్ కమిటీని తీసేశారు. ఇక సుప్రీంకోర్టు ప్రాసెస్ పునాదిలోనే నిజాయితీ లేనటువంటి వాళ్ళు వస్తే, ప్రభుత్వం చెప్పేటువంటి వాళ్ళు ఎలక్షన్ కమిషనర్లకు వస్తే ఎలక్షన్ సక్రమంగా ఎట్లా జరుగుతాయండి? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు తొలగించారంటే ఆన్సర్ ఉందా తొలగించిన వాళ్ళ దగ్గర? కాబట్టి వాళ్ళ పై నుంచి కింది వరకు ఎవరైనా సిన్సియర్ ఉంటే వాళ్ళకు లూప్ లైన్లో పంపించడం, డూడు బస్వాలను దగ్గర వేసుకోవటం, కలిసి కరప్షన్ చేయటం, ఇవి నడుస్తూ ఉన్నాయి. అది ఓపెన్ సీక్రెట్. ఇది మనకు డెవలప్మెంట్కి ఇది మనం వెల్కమ్ చేయాల్సినటువంటి సైన్ కాదు. ఇది రాంగ్ రూట్లో పోతే ఇప్పుడు మనకు వచ్చే రిజల్ట్స్ అన్ని ఇవాళ ఎంక్వైరీలు నడుస్తున్నాయంటే ఈ రాంగ్ రూట్కు కావాల్సినటువంటి అన్ని ఇవే కారణాలు. రాంగ్ ట్రాక్ ఒకసారి రాంగ్ ట్రాక్లో పెడితే అది కరెక్ట్ కాదు సార్ అనేటట్టు పరిస్థితి ఉండాలి. రైట్, ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పానుగా, ఒక 160 ఎకరాల భూమి రక్షించింది ఒక కలెక్టర్ అని. అవును, ఎస్, ఆమె అడాలు ట్రాన్స్ఫర్ చేశారు. ఇటువంటి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇక్కడ చెప్తే ఆఫీసర్లు కీలక పొజిషన్లు ఇచ్చిన వాళ్ళు మంత్రుల చేతో పాటు వాళ్ళు కూడా చేసుకున్నారు కొంత ల్యాండ్. అవన్నీ బయటకు వస్తాయి, ముందు అయ్యే చర్చ మనకు. రైట్ సార్, ముగిద్దాం సార్, సమయం ఎక్కువగా లేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. ఇది వాళ్ళ మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అంది సత్యం గారికి, వారితో పాటు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కపిలవాయి దిలీప్ కుమార్ గారికి, బీఆర్ఎస్ నేత కర్ణి అరవింద్ గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.